ఆఫ్రికన్ పురుగు ఒకటి భారత్లో వంట నూనెల దిగుబడి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. చూడటానికి తలలో పేనంత ఉన్న ఆయిల్ పామ్ తోటల్లో దీని పనితనం చూసి రైతులు ఆశ్చర్యపోతున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రకృతి విధానంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు పొలంలో ఇటీవల ఉద్యానాధికారులు వీవిల్ అనే ఆఫ్రికన్ పురుగులను వదిలారు. ఈ చిన్న అతిథి తోటల్లోకి వచ్చిన తర్వాత మొక్కల మధ్య సహజ పరాగ సంపర్కం జరగటానికి సహాయకారిగా మారింది. ఆయిల్ పామ్ గెలల దిగుబడి పెరగటానికి సహాయపడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ఈ పురుగులేంటి, ఇవి పంటలకు చేసే మేలేంటి, ఆఫ్రికాకు చెందిన ఈ పురుగులు భారత్లోకి ఎలా వచ్చాయి, ఇప్పుడు తెలుసుకుందాం. వంట నూనెల కోసం భారత్ సంప్రదాయ పంటలపై ఆధారపడుతోంది. కానీ అధిక జనాభా ఉన్న భారతదేశానికి వంట నూనెల డిమాండ్ తీర్చడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతుల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది భారత్. భారత్ సంప్రదాయ నూనె పంటలైన నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, కొబ్బరి లాంటి సీజనల్ పంటల్లో అతివృష్టి, అనావృష్టుల నేపథ్యంలో స్థిరమైన దిగుబడులు ఆశించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ పామ్ నమ్మదగిన పంటగా, నూనె సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ గింజల ద్వారా 5 రెట్లు ఎక్కువగా నూనె లభిస్తుంది. సంవత్సరం అంతా కాపొస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ పంట సాగును పెద్ద ఎత్తున విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 28 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగుకు అనుకూల వాతావరణం ఉందని నిర్ధారించింది. 1991-92లో భారత్లో ఆయిల్ పామ్ సాగు కేవలం 8,000 హెక్టార్లు ఉంటే 2025 మార్చి నాటికి అది 5,56,000 హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఇక ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరగడంతో ఇప్పుడు దిగుబడిపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. అందుకోసం ఆఫ్రికన్ కీటకాలతో ప్రయోగాలు చేస్తోంది. ఆయిల్ పామ్ పుట్టినిల్లైన పశ్చిమాఫ్రికాలో సహజ పరాగ సంపర్కం జరగడానికి ఎలైడోబియస్ కామెరునికస్ కీటకం కారణమని మలేషియా వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో భారత్ సహా మలేషియాలో మగ చెట్ల పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించి ఆడ చెట్ల పుష్పాల మీద చల్లాల్సి వచ్చేది. 1981లో ఈ కీటకాన్ని ఆఫ్రికా నుంచి మలేషియాకు తీసుకువచ్చి అక్కడి ఆయిల్ పామ్ తోటల్లో ప్రవేశపెట్టారు. దాంతో అక్కడి దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. మలేషియా అనుభవాలతో భారత్ అదే మార్గాన్ని అనుసరించింది. భారత్లో తొలిసారి ఈ కీటకాన్ని 1985లో కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1988లో ఏపీలోని భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పరిధిలో ఆయిల్ పామ్ తోటలో ఈ కీటకాల జీవన చక్రంపై పూర్తి పరిశోధన చేశారు. ఈ కీటకం భారత్లో ప్రవేశించిన 2 ఏళ్ల తర్వాత చేసిన పరిశోధన ఫలితాల్లో ఆయిల్ పామ్ దిగుబడులు పెరిగాయని స్పష్టమైంది. మొక్కల్లో పండ్ల గుత్తుల్లో ఏర్పడే ఫలాల్లో కూడా పెరుగుదల కనిపించిందని, నాణ్యతతో పాటు ఎక్కువ నూనె పొందే అవకాశం ఏర్పడిందని ఉద్యానాధికారులు చెప్తున్నారు. ఈ కీటకం రాకముందు గుత్తుల నుంచి ఫలాలు రావడం 25-28% వరకు ఉండేది. ఇది వచ్చిన తర్వాత అది 78-85% వరకు పెరిగింది.
ఆయిల్ పామ్ లో మొదట మగ పుష్పాలు విచ్చుకుంటాయి. వాటిపై ఈ వీవిల్స్ కీటకాలు స్థిరపడతాయి. ఆ తర్వాత ఆడ పుష్పాలు విచ్చుకుంటాయి. అవి ప్రత్యేకమైన సువాసన ఇస్తాయి. వాటితో ఈ కీటకాలు వాటి వద్దకు వెళ్తాయి. ఈ క్రమంలో మగ పుష్పం పుప్పొడి రేణువులు ఆడ పుష్పం పైకి చేరి పరాగ సంపర్కం జరుగుతుంది. అందువలన ఆయిల్ పామ్ గెలల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ పామ్ పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట 3 సంవత్సరాలకు చేతికొస్తుంది. జగిత్యాల జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్ పామ్ తోటల్లో ఈ కీటకాలను వదిలిపెడుతున్నారు. ఇవి ఒక ప్రదేశంలో వదిలితే అవి కిలోమీటర్ పరిధి వరకు సంచరిస్తాయి. వీటి వల్ల ఆయిల్ పామ్ లో దిగుబడి రావడమే కాకుండా రైతులు కూడా సాగు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న జగిత్యాల జిల్లా కోనాపురం గ్రామ రైతు పడాల దేవేందర్ ఈ కీటకాలను తన వ్యవసాయ క్షేత్రంలో వదిలారు. ఈ పురుగులతో గెలల దిగుబడి పెరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పడాల దేవేందర్, కోనాపురం గ్రామం, కొడిమేల మండలం, జగిత్యాల జిల్లా. నేను 10 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాను. నాకు హార్టికల్చర్ వాళ్ళు ప్రోత్సాహన చేసి ఆయిల్ పామ్ పెట్టమనగానే నేను ఏది ఆలోచించకుండా ఆయిల్ పామ్ పెట్టినాను. ఎందుకంటే ఈ ఆయిల్ పామ్ వలన ఎలాంటి హానికరం జరగదు. ఇంకొకటి భవిష్యత్తు ఇప్పుడు వచ్చే తరానికి వీళ్ళు మన పుట్టిన వాళ్ళు మనకి వ్యవసాయం చేయలేరు కనుక దాని గురించి ఆలోచించి ఆయిల్ పామ్ 10 ఎకరాల్లో పెట్టినాను. మొన్న 15 days బ్యాక్ ఆఫ్రికన్ లోహియా గ్రూపు హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చేసి ఆఫ్రికన్ వివిల్స్ అని తీసుకొచ్చి ఇక్కడ వదిలినారు. ఆ వివిల్స్ వల్ల మగ పుష్పం మీదకి వెళ్ళి ఆడ పుష్పం మీదకి సంపర్కం జరుగుతుంది కనుక గెలలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు నా పొలంలో మొత్తం ఆయిల్ పామ్ 10 ఎకరాలు గెలలు బాగానే వస్తున్నాయి. నేను మొత్తం పండించేది ఆయిల్ పామ్ చేసేది అంత ఆర్గానిక్ చేస్తున్నాను. ఒకటి ఈ ఆయిల్ పామ్ వలన మనకు పొలం కానీ ఈ ధూమపానం కానీ ఎలాంటి మనం పొలాన్ని దున్నుడు అది జరగకుండా మనకు లేబర్ ఖర్చు తగ్గుతుంది కనుక ఇతర రైతులు ప్రోత్సహించుకొని మనకు రైతులు దీనికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండవది, దీనికి గవర్నమెంట్ ఇంకా కొంచెం రైతులకు ప్రోత్సాహం చేస్తే రైతులు చాలా ముందుకు వస్తారని గవర్నమెంట్ను నేను కోరుకుంటున్నాను. నేను 10 ఎకరాలు పెట్టినాను. 10 ఎకరాల్లో నాకు ఎలాంటి అంతరాయం లేదు. చాలా మంచిగా ఉన్నది. ఇప్పటి వరకు నాకు లేబర్ ఛార్జ్ కూడా చాలా తక్కువ ఉన్నది. నేను అన్నీ మొత్తం ఆర్గానిక్ పంటల ద్వారా చేస్తున్నాను. మొత్తం అంతా ఆవుల పెండ ఇవన్నీ చేసుకుంటూ చాలా మంచిగా చేసుకుంటున్నాను. నాకు హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు ఎలా చెప్తే అలా విధానంగా నేను పాటిస్తున్నాను. రెండవది, మనకు ఇంకొకటి వచ్చే రాబోయే తరాల గురించి ఏంటంటే ఇప్పుడు పొలం వేసుకుంటే ఇప్పుడు వడగళ్ళ వాన వచ్చింది, వడ్లు తడిసిపోయినాయి. దీనికి ఎలాంటి వడగళ్ళ వాన కానీ అడ్లు కానీ దేనికి కానీ ఏది తడిసిపోతుంది, కొట్టుకపోతుంది, ఈ కోతుల బెడత కానీ పందుల బెడత కానీ ఎలాంటిది లేదు కనుక నేను దీనికి ముందుకు వచ్చి కోనాపురం మండలం కొడిమేల్లో నేను ముందుకు వచ్చి 10 ఎకరాలు పెట్టినోని నేనే కనుక ఇతర రైతులు కూడా వచ్చి ఈ మనకి ఈ పంట దీనిలో ఇంకొకటి అంతర్ పంట మనం వేసుకోవచ్చు. 3 సంవత్సరాల దాకా పసుపు కానీ కంది కానీ ఒక వరి చెరుకు తప్ప ఏదైనా అంతర్ పంట వేసుకోవచ్చు. దీనికి ఏం అభ్యంతరం ఉండదు. ఎలాంటి అంతర్ పంటమైనా మనం పండించుకోవచ్చు. రైతులందరూ ముందుకొచ్చి గవర్నమెంటు రైతులకు ఇంకా కొంచెం ప్రోత్సాహం కల్పిస్తే చాలామంది ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను. గతంలో పంట దిగుబడి 20 నుంచి 28% ఉండగా ఇప్పుడు ఈ విదేశీ కీటకాలతో అది 78 నుంచి 85% పెరిగిందని ఉద్యానాధికారులు చెప్తున్నారు. ఇది విదేశీ కీటకమే అయినా స్థానిక పంటలకు ఏమాత్రం నష్టం చేయదంటున్నారు. దీని జీవిత చక్రం ఆయిల్ పామ్ పుష్పాలపైనే ముగుస్తుందని చెప్తున్నారు.